హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రింజల్ తవా ఫ్రై. మరి ఈ తవా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని వంకాయని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ లావుగా కాదు, మీడియంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు అంతా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా రెండు వైపులా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి మసాలాలు మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కలకు ఈ మసాలా పేస్ట్ని బాగా పట్టించుకోవాలి. మసాలాను ఎక్కువగా పట్టిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నిటికీ మసాలా పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మసాలా పట్టించిన వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వీటి మీద కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రింజల్ తవా ఫ్రైకి పెద్ద వంకాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ తవా ఫ్రైని సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ తవా ఫ్రై వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ తవా ఫ్రై రెడీ. ఈ తవా ఫ్రై టేస్ట్ బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.